ఈరోజు వీడియోలో మనము శాలరీ 1 lakh వచ్చిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్ని అలొకేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 3 కేటగిరీస్ వాళ్ళకి చూసుకుందాం, లో, మీడియం అండ్ హై కేటగిరీస్ వాళ్ళకి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ₹1,00,000 శాలరీ వస్తుందంటే ఖచ్చితంగా 20,000 మనం ఇన్వెస్ట్మెంట్కి చేయాల్సిందే. 20% ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం అప్కమింగ్ మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తొందరగా వస్తుంది. లేదు 20,000 కాదు, నేను ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని అనుకున్నా పర్వాలేదు, కానీ 20,000 కంటే మాత్రం మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇప్పుడు మనం లో రిస్క్ కేటగిరీ మాట్లాడదాం. లో రిస్క్ కేటగిరీలో 50-50గా డివైడ్ చేసుకోవాలి. 50% డెట్ ఫండ్కి, 50% ఈక్విటీ ఫండ్కి. 50% అంటే 10,000. ఆ 10,000 అమౌంట్ 2 డిఫరెంట్ టైప్స్లో పెట్టాలి. ఒకటి కార్పొరేట్ బాండ్స్లో, ఇంకోటి ఎనీ లిక్విడ్ ఫండ్స్లో పెట్టేసేయచ్చు. మనకు స్టేబుల్ రిటర్న్స్ వస్తుంది. అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు రిటర్న్స్ కూడా మంచిగా కనిపిస్తాయి మనకు. అదే ఈక్విటీకి వచ్చేసరికి ఈ ఏదైతే 10,000 ఉందో ఓన్లీ 2 ఫండ్స్లోనే పెట్టేసేయాలి, ఎక్కువ అవసరం లేదు. బికాస్ మనం సేఫ్ వెళ్తున్నాం, లో రిస్క్ అనుకుంటున్నాం కాబట్టి సేఫ్ వెళ్తున్న వాళ్ళు ఓన్లీ 2 ఫండ్స్, ఒకటి ఫ్లెక్సీ క్యాప్ అండ్ 2 నిఫ్టీ 50 అంతే. దీంతో మీ లో రిస్క్ కేటగిరీలో ఉన్న వాళ్ళ అలొకేషన్ అనేది అయిపోతుంది. అండ్ మీకు ఒక డిస్క్లైమర్, నేను ఇందులో సజెస్ట్ చేసే ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్స్ నేను స్టడీ చేసినాయి అండ్ మీరు ఓన్గా మీరు స్టడీ చేసుకొని మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ఇప్పుడు నేను చెప్తున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు వెళ్ళి గుడ్డిగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సెకండ్ కేటగిరీ మీడియం రిస్క్ ఉన్న వాళ్ళు. మీడియం రిస్క్ ఉన్న వాళ్ళు మన ఫండ్ని 70% ఈక్విటీకి పెట్టాలి, 30% డెట్ అమౌంట్కి పెట్టాలి. 30% అంటే అరౌండ్ 6,000 అమౌంట్ మీరు కార్పొరేట్ బాండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టేసేయాలి. బ్యాలెన్స్ 14,000 ఉంది, అది ఈక్విటీలో పెట్టాలి. ఈక్విటీ మార్కెట్స్ అంటే డైరెక్ట్ ఈక్విటీ మార్కెట్స్ కాకుండా నార్మల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలాంటివి అంటే ఫ్లెక్సీ క్యాప్ యాజ్ యూజువల్గా మీరు పెట్టేసేయాలి. అందులో అరౌండ్ 4,000 అమౌంట్ మీరు ఫ్లెక్సీ క్యాప్స్కి పెట్టాలి. బ్యాలెన్స్ 10,000 ఉంటుంది కదా, ఆ 10,000లో 5,000 స్మాల్ క్యాప్కి పెట్టండి. ఆ మిగతా 5,000 ఏదైతుందో థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని సోలార్ ఎనర్జీ, లేదంటే మన పవర్, లేదంటే ఇంకా కొన్ని సెక్టోరియల్ వైజ్గా ఉంటాయి. అలాంటి సెక్టోర్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ సెక్టర్ మీరు అప్కమింగ్ 20 yearsలో ఆ సెక్టర్ వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఆ సెక్టార్లో పెట్టాలి. ఇప్పుడు నేను చూస్తున్న సెక్టార్ ఏంటి అంటే అది ఎనర్జీ సెక్టార్. ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అంటే అవి జనరేట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో రాబోయే రోజుల్లో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి సోలార్ ఎనర్జీకి సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా విండ్ ఎనర్జీ, ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే రిన్యూవబుల్ రిసోర్సెస్తో జనరేట్ చేసే ఎనర్జీ ఉంది కదా, అలాంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం. అండ్ మొత్తం ఈ 14,000 అండ్ ఆ 6,000 ఇది మీడియం రిస్క్ మీరు అలొకేట్ చేయాలి. ఇప్పుడు హై రిస్క్ కేటగిరీ. హై రిస్క్ కేటగిరీ ఈ ఏదైతే అమౌంట్ 20,000 ఉందో 100% ఈక్విటీకి వెళ్ళిపోవాలి. ఈక్విటీ అంటే ఏంటి, మనం ఇక్కడ దాన్ని 2 విధాలుగా డివైడ్ చేసుకుందాం. అందులో ఫస్ట్ 5,000 ఏదైతే ఉంటుందో ఈక్విటీ స్టాక్స్ అంటే ఒక మంచి స్టాక్స్ లో పెట్టండి. డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్, నేను మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడట్లేదు. ఒక డిమాట్ అకౌంట్ తీసుకొని డైరెక్ట్ స్టాక్స్ ఏదైనా ఒక 2-3 స్టాక్స్ తీసుకోండి. దాంట్లో ఎవ్రీ మంత్ 5,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. టాటా మోటార్స్ కానీ, రిలయన్స్ కానీ, టాటా పవర్ కానీ, ఇలాంటి లార్జ్ కంపెనీస్, డాబర్, ఇలాంటి FMCG కంపెనీస్, ఇలాంటి వాటిలో ఎవ్రీ మంత్ ఒక 3-4 స్టాక్స్ లో 5,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. అంటే ఒకటే స్టాక్ లో 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశారంటే నెక్స్ట్ మంత్ ఇంకో స్టాక్ లో 5,000 ఇన్వెస్ట్మెంట్, అట్లా చేసుకుంటూ వెళ్ళండి. అది ఈక్విటీ స్టాక్స్ మాట. బ్యాలెన్స్ 15,000 ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ 15,000లో 5,000 స్మాల్ క్యాప్ కి యాజ్ యూజువల్ గా పెట్టేసేయాలి. బంధన్ బ్యాంక్ కానీ, SBI బ్యాంక్ కానీ, లేదంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, వీటిలలో స్మాల్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, వాటిలలో కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మిగిలిన 10,000లో 5,000 అనేది ఫ్లెక్సీ క్యాప్ కు పెట్టాలి. ఫ్లెక్సీ క్యాప్, నిపాన్ ఫ్లెక్సీ క్యాప్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, ఇలా మనకు చాలా ఉన్నాయి. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫండ్స్ లో పెట్టేసేయాలి. బట్ ఆ 5,000 ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్టాలి. కొన్ని ఫండ్ హౌసెస్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఆపరేట్ చేస్తున్నాయి. అందులో UTI ఒకటి, AMC ఫండ్ హౌస్. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎవరైతే ఉన్నాయో మోతిలాల్ కూడా చేస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ US మార్కెట్, IT సెక్టర్ కానీ, దాంట్లో డౌ జోన్స్ లో కానీ వీళ్ళు మన మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. అండ్ అది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనకు స్టేబుల్ రిటర్న్స్ ఉంటుంది. అండ్ అదొక టైప్ ఆఫ్ లైక్ రేపు పొద్దున ఇంకా మనకు ఎక్కువ రిటర్న్స్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి స్టాక్స్ మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి కంపారిటివ్లీ అవర్ ఇండియన్ స్టాక్స్. కాబట్టి ఈ 5,000 మీరు ఇంటర్నేషనల్ స్టాక్స్ కి అలొకేట్ చేయాలి. ఇంటర్నేషనల్ స్టాక్స్ ఆర్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా పర్వాలేదు. సో ఇలా మీ 20,000 ని మీరు అలొకేట్ చేసుకోవాలి. డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ మీరు సిస్టమేటిక్ గా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఒక 20-25 years లో మీకు కంపల్సరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అయిపోతారు. అండ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ పిల్లలకు కానీ అండ్ మీ యొక్క రిటైర్మెంట్ ఫండ్ కానీ ఈజీగా అరేంజ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.